దేవనామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడవచ్చిన సహోదరులందరికీ నా వందనాలండి. పాస్టర్ గారికి నా వందనాలండి. అయితే మొదటి అంశం ఏంటండి, మనం తీసుకున్న అంశం వాక్యాలకున్న శక్తి కోసం చూద్దామండి. వాక్యాలకున్న శక్తి కోసం చూద్దామండి. అయితే మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. మహాపరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభు. ఈ వాక్యం నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు ఎంతగానో వందనాలు తండ్రి. నా వల్ల అయితే ఇది సాధ్యం కాదు ప్రభు నాయనా. స్తోత్రము నాయనా. ఈ ఆత్మ సహాయం నాకు దయచేయండి తండ్రి. నేను మాట్లాడుచుండగా నాయనా ప్రభు నీవే నాలో మాట్లాడండి ప్రభు. స్తోత్రము నాయనా. నాకు ధైర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించమని ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగివేడుచున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈ బైబిల్ మన దగ్గరికి ఎలా వచ్చిందో చూద్దాం. ఈ బైబిల్ మన చేతిలో ఉన్నదంటే మనం చేసుకున్నది ఎంతో భాగ్యం అండి. ఈ వాక్యం మనం నిలిచినామంటే ఇప్పుడు ఈ వాక్యం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇప్పుడు మనం వాక్యంలో వెళ్దామండి. యోహాను రాసిన గ్రంథము, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను అంటే భూమి ఆకాశము సృజించక ముందే దేవుని యందు దేవుడి దగ్గర వాక్యం ఉన్నదండి. అది దేవుడై ఉన్నాడండి. ఇది మీకు ఎలా తెలియపరచాలండి? ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన. ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి? భూమి ఆకాశము. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన. చూసారండి, ఇక్కడ దేవుడే బయలుపరిచారు. భూమి ఆకాశమును సృజించక ముందే దేవుడి దగ్గర వాక్యం ఉన్నదన్నారండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పారండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. యోహాను సువార్త 14వ వచనం మొదటి అధ్యాయం 14వ వచనం చూద్దామండి. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆ వాక్యం శరీరధారి అయి, దేవుడు ఏమంటున్నారు చూడండి, ఆ వాక్యం శరీరధారి అయి కృపతోను సత్యముతోను సంపూర్ణుడిగా అంటే సజీవుడిగా ఇంకా ఆయన మన మధ్యలోనే నివసిస్తున్నారండి. హల్లెలూయా. ఇప్పుడు మొదటిగా చూద్దామండి. యెర్మీయా రాసిన గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చదువుదామండి. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చదువుదామండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అయితే ఇక్కడ యెర్మీయా ప్రవక్త గారు ప్రజలతో ఏమని మాట్లాడుచున్నారండి? దేవుని మాట అగ్ని వంటిది కాదా. రెండవది, దేవుని మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. అగ్ని ఎలా అయితే కాల్చివేస్తుందో అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా కాల్చేసే శక్తి దేవుని వాక్యానికి ఉన్నదండి. హల్లెలూయా. అలాగే మనలో ఉన్న ప్రతి ఎంతటి బండ హృదయమైనా సరే బద్దలు చెయ్యి దేవుని వాక్యానికి ఉన్నదండి. మనలో ఉన్న ఎంతటి బండ హృదయమైనా సరే
దేవుడు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారు చూడండి. దేవుడి మాటలు, దేవుడి ప్రవర్తనని దేవుడి మాటలు దొంగలిస్తున్నారండి. 32వ వచనం చదువుదామండి. మాయ స్వప్నమును ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయ ప్రగల్భము చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినే ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారి జనులకు ఏ మాత్రమును ప్రయోజనకరులు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? ప్రవక్తలు ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని ప్రవక్తలని దేవుని మాటలు దొంగలిస్తున్నారటండి. అయితే వాళ్ళు ఎలా ఉన్నారండి? అబద్ధ ప్రవక్తలని, అబద్ధ బోధకులు అనేసి మాట్లాడుతున్నారండి. ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు? మనుషుల మాటలు, మనుషుల బోధలు అనేసి చెప్పొచ్చండి. మనుషుల బోధలో శక్తి ఉన్నదండి? లేదు. దేవుడి మాటలో శక్తి ఉంది. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారండి? నా మాటలు దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఆయన మాటలు ఎవరు అయితే దొంగలించి దేవుడు రాకడ వస్తుందనేసి చెప్పుచున్నారు అని కాకుండా అంతా మంచి చెబుద్ది, స్వస్థతను దయచేస్తారు అనేసి మనకేమీ జరగదు అని అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారండి. అలా ప్రజల్ని మబ్బు పెడుతున్నారండి. దేవుని కారణంగా చెప్తున్నారండి అబద్ధ ప్రవక్తలు. అయితే ఆనాటి కాలంలో ఎర్మియా గారు ఏమన్నారంటే అండి, ఎర్మియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుతామండి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్లు ఊటగాను ఉండును గాక. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప ప్రార్థన పరుడో చూసారండి. అయితే ఆయన ప్రజల కోసం ఏమైనా ప్రార్థన చేశారండి? నా జనులలో హతమైన వారిని గూర్చి, అంటే నశించిపోతున్న నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును, నా తల జలమయముగాను ఉండును అని ప్రజల కోసం ఎంతో పశ్చాత్తాపడుతూ ఆయన దేవునికి మొదలుపెట్టారండి. ఆయనకి ఏం అవసరం అండి? ధనం కావాలా, బట్టలు కావాలా, ఆహారం కావాలా, భవనాలు కావాలా? అవి కోసం అడగకుండా నశించిపోతున్న ప్రజల కోసం ఆయన చింతించబడుతున్నారండి. అయితే ప్రజలు అవన్నీ తిరస్కరిస్తున్నారండి. ఎందుచేత? అబద్ధమైన ప్రవక్తలుగా వారిని లోకంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళు ఎదురునివ్వకుండా మార్చేస్తున్నారండి. మనకి ఏమి జరగదు, మనకి ఏ చిన్న రాదు, మనకి అంతా బాగుంటుంది అనేసి చెప్పుకొని వస్తున్నారండి. అయితే ఎర్మియా గారు ఏమంటున్నారు? నా మాటలు అగ్ని వంటిది కాదా అనేసి చింతించబడుతున్నారండి. అయితే దేవుడు ఏమని ఇచ్చారండి? దేవుడు మళ్ళీ ఎర్మియా గారికి ఏమని చెప్పారు? మనుషులు నా మాటలు దొంగలిస్తున్నారు అని చెప్పారు. అక్కడ దేవుడు ఏమని స్వయంగా చెప్తున్నారు? 30వ వచనంలో చూస్తే, ఎర్మియా రాసిన గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, కాబట్టి తన జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని, ప్రవక్తలకు నేను విరోధిని. ఇక్కడ చూడండి, నా మాటలు దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని, నా మాటలు దొంగిలిస్తున్నారని ఆయనే ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మొదటిగా చూద్దామండి, ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి చదువుదామండి. ఆది అని దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ
ఇదంతా ఎలా బయలుపరచాడండి దేవుడు? బయలుపరచడం అంటే తెలియపరచడం. లోకం ఏమని అనుకుంటుందండి? భూమి ఆకాశములు ఎలా సృజించబడ్డాయి అనుకుంటున్నారంటే ఒక పేలుడు సంభవించి భూమి ఆకాశములు సృజించబడ్డాయి అంటున్నారండి. అది అంత మాత్రం నిజం కాదు. అయితే దేవుడు ఎలా సృజించారు? తన నోటి మాట ద్వారా సృజించారు. ఆకాశం కలిగిన అనగానే ఆకాశం కలిగింది, భూమి కలిగిన అనగానే భూమి కలిగింది. అలాగే మానవుని కూడా ఎలా తయారు చేశారండి? తన నాసిక రంధ్రంలో తన జీవం ఊడగా మనం మానవుడు సృజించబడ్డారండి. హల్లెలూయా. తన చేతులతో చేయబడ్డామండి మనం. రెండో మాట చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలికలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇక్కడ దేవుడు ఏమని అంటున్నారండి? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై. సజీవమై అంటే మరణం లేనిది. అలాగే భూమి ఆకాశం సృజించినప్పుడు వాక్యం ఎన్నిటికీ కూడా గతించిపోదు. అది దేవుని దగ్గరే ఉంటుంది. భూమి ఆకాశం సృజించక ముందే అది దేవుని దగ్గరే ఉంది. బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగా విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. మన హృదయం ఎలా ఉన్నదండి? శోధించుబడుచు ఉన్నాయంట. ఎలాగా? వాక్యం చేత మన యొక్క ఆలోచనలతో తలంపులతో శోధించబడుతూ ఉన్నది. ఒక మనుషుడికి ఎవరైనా కత్తిరించి గుచ్చితే ఎలా ఉంటుందండి? లోపలికి దిగిపోతుంది. అలాగే దేవుని వాక్యం మనం ఆలకించినప్పుడు మనలో ఉన్న పాపం ఆ వాక్యాన్ని నిలుచుండగా వాక్యం లోపల చొచ్చుకుపోయినప్పుడు తనంతటి తానే మనకి తెలియకుండా పాపం బయటకు వచ్చేస్తుందండి. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. స్తోత్రములైనా 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 మహాగణుడా నీకే వందనాలు తండ్రి. నేను ఏ పాట దాన్ని వాక్యం చెప్పడానికి తండ్రి నన్ను నిలబెట్టుకున్న దానికి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు తండ్రి. నన్ను బలపరిచినందుకు నీకు ఎంతగానో స్తోత్రములు ప్రభు. నాయన ఈ చెప్పబడిన వాక్యంలోనైనా ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించివేయి తండ్రి. స్తోత్రములు ప్రభు. స్తోత్రములైనా ఈ చిన్న ప్రార్థన స్పష్టంగా మెరుగుపరుచున్నాను తండ్రి. పాట పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.